ప్రకటన గ్రంథంలో ఉన్న మాటకి ఆది కాండంలో రాయబడిన ఒక మాటకి చాలా కనెక్షన్, చాలా దగ్గర కనెక్షన్. ఏంటి ఆ కనెక్షను? ప్రభు చెప్పాడు, ఓడ కట్టు, సిద్ధపరచు, నీ కుటుంబం అందులో ప్రవేశించు, జనాలందరినీ సువార్త ప్రకటించు, వీళ్ళందరినీ లోపలికి తీసుకెళ్ళండి. అందరు లోపలికి వెళ్ళిన తర్వాత నోహావు డోరు తలుపు వేసేదానికి పోతే కుదరదని చెప్పాడు దేవుడు. ఎందుకని చెప్పండి? ఎందుకని? నువ్వు వేస్తే నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు తీస్తావు, నీకు నచ్చినప్పుడు తీస్తావు. ఎవరైనా కేకలు పెడితే నీకు జాలి దయ ఎక్కువ కాబట్టి, ప్రేమ ఎక్కువ కాబట్టి ఏంటండి, నువ్వు వెంటనే తలుపు తీస్తావు. కాబట్టి కుదరదు, నువ్వు లోపలికి వెళ్ళు, నేను తలుపు వేస్తాను. ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను వేసిన తలుపులు ఎవరు, తీసిన తలుపులు ఎవరు? ప్రకటన గ్రంథానికి ఏంటండి, ఆది కాండానికి చాలా దగ్గర. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడినటువంటి పుస్తకాలన్నిట్లో ఒకదానికి ఒకటి లింకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకదానికి ఒకటి లింకు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ దిశగా ఆ విధానంగా రాయించాడు. అందుకని ప్రేమేంది బిడ్డలారా, దేవుని వాక్యం మనకు చక్కగా మంచిగా నీట్గా బోధిస్తుంది. ప్రైజ్ని యెషయా భక్తుడు చక్కగా ఈ మాటను తెలియజేస్తున్నాడు. ఒరే బాయ్ ఎట్రా, ఇదిగో నీ మాట విని ఆయన నీకు ఉత్తరము వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. తప్పనిసరిగా నీ మనవి అంగీకరిస్తాడు, తప్పనిసరిగా నీ బాధను వింటాడు, తప్పనిసరిగా నీ కన్యలను చూస్తున్నాడు, తప్పనిసరిగా ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు నీకు సమాధానము దయచేయును. దేవుడు ఎప్పటికీ మనల్ని దూరం చేయడం, నీ అంతటా నువ్వు దూరం అయిపోతే తప్ప, స్వార్థముతోనూ లోకాశలతోనూ ధనాపేక్షలు పడిపోయి, సంపాదనలు పడిపోయి, నీ అంతటా నీవు దేవుని సన్నిధికి దూరం అయితే తప్ప ఇక్కడ కూర్చున్నవాడు కానీ నేను కానీ ఎవరు కూడా నిన్ను దూరము చేయలేరు. ప్రైజ్ ద లార్డ్. అందుకు